వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం యలకోట మండల కేంద్రంలో టీడీపీ మాజీ శాసనసభ్యురాలు కోల లలిత కుమారి నివాసంలో పార్టీ జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలో ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి నాయకుడు, కార్యకర్త టీడీపీ తీసుకుని వచ్చిన 6 గ్యారంటీలను ప్రజల వద్దకు తీసుకుని వెళ్లాలని ఆమె సూచించారు. టీడీపీ టికెట్ తనకే వస్తుందని ఎవరు అపోహలకు లోను కాకూడదు అన్నారు. నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసే వరకు ప్రతి నాయకుడు, కార్యకర్త కష్టపడాలి లలిత కుమారి అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది ఎన్నికల శంకరారావు తొలిమెట్టుగా మరి వాళ్ళ మేమంతా కూడా ప్రారంభించుకుంటూ ఏదైతే గౌరవ్ లోకేష్ బాబు గారు ఇవాళ ఎంతో నమ్మకంతో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఉన్న నాయకులు, కార్యకర్తలపై శంకరారావు బాబు స్మృతి భవిష్యత్ గ్యారంటీ ఏవైతే ఈ 6 సంక్షేమ పథకాలు ఉమ్మడిగా జనసేన తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన శంకరారావులో భాగస్వామ్యం అవ్వాలని యువగలం పేరున పాదయాత్ర చేయలేని నియోజకవర్గాల్లో శంకరారావు పేరున ఈ మధ్య మరి ఎస్కోట్ కూడా 17వ తారీఖున రావడం, ఆ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయడం మనం అందరం కూడా చూసాం. మరి ఇవాళ ఈ జనరల్ బాడీలో కూడా ప్రధానంగా మరి మేమంతా కూడా చర్చించుకున్న ప్రధాన అంశాలు గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిన్న తాడేపల్లిలో ఏర్పాటు చేసిన ఉమ్మడి సభలో మరి ఉమ్మడి జెండా పండుగలో ఒక సంకేతం మాకు ముందుకు పాస్ చేశారు. యుద్ధానికి సై జనసేన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులని. మరి దానికి అనుగుణంగానే ఇవాళ ఎస్కోట్ నియోజకవర్గంలో కూడా ఈ సభని మేము ఏర్పాటు చేసుకున్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి మేము కోరేది ఒకటే, గ్రామ స్థాయి వరకు రాష్ట్ర స్థాయి నుంచి ఉమ్మడిగా జనసేన తెలుగుదేశం 175 నియోజకవర్గ ఎమ్మెల్యేల గెలుపుకి, 25 పార్లమెంటు విజయానికి కలిసికట్టుగా ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని, ఏదైతే 2014-19 ఎస్కోట్లో భారీ మెజార్టీ ఆనాడు ఇక్కడ ప్రజలు అభిమానించారో ఇంకా అంతకంటే భారీ మెజార్టీతో మరి ఎస్కోట్ నియోజకవర్గంలో ఉన్న ఈ ఆడపిల్లకి, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థులుగా ఉన్న శ్రీభరత్ బాబు గారికి భారీ మెజార్టీతో గెలిపించాలని మరి ఈనాడు అందరం కూడా మాట్లాడుకోవడం, ఆ దశగా కూడా అడుగులు వేసి మా అందరి జయం ఒకటే, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకొని ఉమ్మడి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, మా భవిష్యత్ తరాలు కాపాడాలి, మన అందరి భవిష్యత్తును కాపాడుకోవాలని ఇవాళ మేము ముందుకు వెళ్ళబోతా ఉన్నాం. దానికి ఇవాళ ఈ జనరల్ బాడీ మీటింగ్ పెద్ద ఎత్తున హాజరయ్యి మరి శుభ సూచకంగా ఈ సభను మరి మేము ముందుకు తీసుకెళ్ళి అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్తాం. ఇంకా ఎక్కడైనా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీలోకి, తెలుగుదేశంలోకి వస్తామంటే అందరినీ కూడా స్వాగతం పలుకుతూ ఆహ్వానిస్తూ మా జయం ఒకటే, జగన్ని ఇంటికి పంపాలా, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారితో నూతన ప్రభుత్వానికి నాంది పలకాలి. ఆ దిశగా మరి వాళ్ళ ఎస్కోట్లో మేమంతా కూడా చర్చించుకుని భవిష్యత్ ప్రణాళిక త్వరలో ఎన్నికల కోడ్ కూడా రాబోతా ఉంది. ఈ ఎన్నికల్లో మనం ఈ 40 రోజుల చిల్లరలో ఏ దశగా అడుగులు ముందుకు వేయాలి, గ్రామాల్లో ఏ విధంగా వెళ్ళాలని కూడా చర్చించుకుంటాం. ఆ దశగా కూడా విజయానికి సైనికుల్లా పనిచేస్తామని వాళ్ళందరికీ, తెలుగుదేశం జనసేన కుటుంబ సభ్యులందరికీ ఎస్కోట్ నియోజకవర్గంలో నా కుటుంబం నేను బాధ్యత పడి ముందుకు నడిపిస్తామని భరోసా ఇస్తూ మరి ఈ విజయాల్లో భరత్ బాబు గారిని నన్ను నడిపించాలని మరొకసారి నియోజకవర్గ ప్రజలందరినీ వేడుకుంటూ జగన్ ఇంటికి పంపాలని మరొకసారి నియోజకవర్గ ప్రజలు తెలియజేస్తూ అందరికీ మరొకసారి నా నమస్కారాలతో జై జనసేన, జై టీడీపీ. చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం.